తీసుకొని పైసలు కట్టేస్తాము. ఇంటికి పోయిన తర్వాత పాయింట్ ఖరాబ్ అయింది అనుకో, బట్టలు ఖరాబ్ అయిపోయినావు, లేకపోతే చెప్పులు ఖరాబ్ అయినా, కొన్న ఐటమ్ ఖరాబ్ అయిపోయింది, మొబైల్ ఫోన్ ఖరాబ్ అయింది అనుకో, ఆ బిల్లు ఉన్నది కదా, ఆ టైటిల్ ఎన్ని రోజులు ఉంటుంది, అది నెల 2 నెలలు కాగానే మొత్తం తెల్ల పేపర్ అయింది. తెలుసా మీకు? అది వైట్ పేపర్ అయిపోతుంది మీకు. ఒక నెల రోజుల తర్వాత మన మీద కేసు వేస్తామంటే ఏమనేస్తా, తెల్ల పేపర్తో కేసు వేసి నడుస్తుందా? మనకేం కావాలి? మనం కేసు వేయాలంటే ఆధారం కావాలి. ఆధారం అనేది నడుస్తుందా? దయచేసి మీకు చెప్తున్నా కదా, 100 రూపాయలు పైబడి ఏదైనా సరే తీసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తిగా మీరు ఏంటంటే ఒక కాపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మొబైల్ ఫోన్ లో ప్రింట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడైతే మీకు నష్టం జరిగిందో ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలోనే మన లీగల్ సర్వీస్ అథారిటీ పక్కకే కన్సూమర్ కమిషన్ అనేటువంటిది ఉన్నది. ఆ కన్సూమర్ కమిషన్ లో మీరు కూడా కేసు వేసేటువంటి అధికారం ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వేసుకునేటువంటి అధికారం ఉన్నది కనుక అలా వినియోగదారులు అంటే ఎవరు చాలా మంది అనుకుంటారు, వినియోగదారులు ఏమంటున్నారు, ఆకాశం మీదకి నుంచి వచ్చినారా, భూమి కిందికి వచ్చి కాదు బేట. చిన్నాళ్ళు కూడా వినియోగదారులే, వయోవృద్ధులు వినియోగదారులే, ముసలి వాళ్ళు కూడా వినియోగదారులే, మహిళలు కూడా వినియోగదారులే, ధనికులు వినియోగదారులే, పేదవాళ్ళు వినియోగదారులే, మన రైతులు వినియోగదారులే, ఉద్యోగస్తులు వినియోగదారులే, మన ఇంకోటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే డబ్బులు వెచ్చించి సేవలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులే. కనుక వినియోగదారులు అంటే వేరే ఏమో అనేటువంటి కాకుండా మన ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు. కనుక ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే ఏ వస్తువు కొన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ ఏమున్నది, దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏముంది అనేటువంటి దాని మీద కూడా మీరు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చైతన్యం వచ్చిన తర్వాత ఇక చాలా మంది ఏం చేస్తారంటే మోసం చేయాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి. కనుక దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఆలోచన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటారు.